యోహాను సువార్త 6:25 ఏమో తెలుసా? ప్రభువా, ఎప్పుడయ్యా అద్దరిని కనుగొని ఆయన అంటున్నారు, ఎప్పుడు తండ్రి మీరు ఇక్కడికి వచ్చేసారు తండ్రి అని యేసు ప్రభువుని అడుగుతున్నారు. చదవండి సార్. సముద్ర పాత్రని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చింది ఆయన అడుగుగా, యేసు మీరు సూచనలు చూసుకోవాలని కాదు కానీ రొట్టెలు భుజించడం అంటే మీరు నన్ను వెతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ప్రేమించే వారు ఎవరు లేరు. అందుకే సీమోను అడుగుతున్నాడు, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అడిగినప్పుడు ఒక్కసారి అడగచ్చు కదా, 3 సార్లు ఎందుకు అడిగాడు? 3 సార్లు అడిగాడంటే మన మాటలు మాత్రం తీయగా ఉంటాయి, తేనెలాగా ఉంటాయి, కానీ మన క్రియలు చాలా భయంకరంగా ఉంటాయి, దేవునికి అయిష్టంగా ఉంటాయి, దేవుడి మీద తిరుగుబాటు చేసేవారిగా ఉంటాం. వీళ్ళు సూచనలు చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించడం వల్లే ప్రభువుని వెతుకు. కొంతమంది అవసరాలు బట్టి ప్రభు దగ్గరికి వస్తారు, అవసరం తీరిపోతే ప్రభువుని వదిలేస్తారు, పాస్టర్ గారిని వదిలేస్తారు, దేవుడి సన్నిధిని వదిలేస్తారు. ఈరోజు చాలా మంది అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరమైన మాత్రమే కార్యాలు చేయలేకపోతున్నారు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు. యోబు గ్రంథం 5:9 యోబు గ్రంథం 9:10 ఈ విధంగా రాస్తుంది. 5:9 చదవండి ఒకసారి. యోబు గ్రంథం 5:9 ఆయన పరిశోధింపలేని మహత్కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు. దేవునికి స్తోత్రం. మాత్రమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఆయన చేయగలడు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయగలడు. ఇప్పుడు చూడండి యోబు గ్రంథం